ఉండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనమేది యేసయ్యా, నీవు తీర్చని బాధేది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధేది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. కయ్యోను క్రూర పగకు బలి అయిన ఏబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు బలి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా, నీవు వినకుంటే నే బ్రతకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా, నీవు వినకుంటే నే బ్రతకలేనయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. సౌలు ఈట దాటికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈట దాటికి గురి అయిన దావీదు, ప్రాణము రక్షించిన దేవుడవు. సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. థ్యాంక్ యూ మిట్టి. థ్యాంక్ యూ విక్టోరియా. ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ ప్రేయర్ ఉంటుంది. హిమబిందు దాని ఇంటర్సెక్షన్ ప్రేయర్ బై హిమబిందు. ఓకే.
పెట్టి చేస్తున్నాం. అందరు కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రేయర్ చేసుకుందాం. యేసయ్య నాయన, గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలంతయు కాచి కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్య రాజా. మా చర్చి ఈరోజు మేము ఎవ్రీ వీక్ మేము బైబిల్ స్టడీ జరుపుకునేటప్పుడు మాకు సాయంని దయచేయండి యేసయ్య నాయన. మా పాస్టరయ్య గారిని కాపాడండి నాయన, పాషమ్మ గారిని కూడా కాపాడండి నాయన యేసయ్య రాజా. చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడండి యేసయ్య రాజా. చర్చిలో ప్రతి మెంబర్ని ముట్టండి, స్వస్థపరచండి నాయన. మా చర్చ్ కోసం డెవలప్ కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య. చర్చిలో ఏమైనా కొరతలు ఉంటే తీయండి నాయన ప్రభువా. చర్చి పెద్దల కోసమే మేము ప్రార్థిస్తున్నాం యేసయ్య రాజా. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి యేసయ్య రాజా. ఇంటర్మీడియట్ బిడ్డల కోసమే మేము ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య రాజా. ఆ బిడ్డలు మంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి నాయన. వాళ్ళ ప్రతిరోజు ఎగ్జామ్స్ వాళ్ళు మంచిగా రాసేటట్టు అనుగ్రహించండి యేసయ్య రాజా. ఇంకెవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ మంచిగా రాసి మంచి రిజల్ట్స్ వాళ్ళు తెచ్చుకునేటట్టు అనుగ్రహించండి యేసయ్య రాజా. మా నారాయణపేట కోసం మీకు ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య రాజా. నారాయణపేటలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య రాజా. మా ఎమ్మెల్యే కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య రాజా. దేశ నాయకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య రాజా. ఆర్మీ కోసమే మేము ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య రాజా. మా దేశంలో ఎక్కువ హిందూజం ఎక్కువ ఉంటుంది నాయన, అది తొలగియండి నాయన ప్రభు యేసయ్య రాజా. నాయకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభు యేసయ్య రాజా. దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో థ్యాంక్ యూ పండు. ఇప్పుడు బైబిల్ రీడింగ్ ఉంటుంది. సాగర్ బైబిల్ రీడింగ్. చాలు. కీర్తనాలు 4. నా నీతికి ఆరాధముగా దేవా నేను మొర్రపెట్టినప్పుడు నాకెత్తరము. ఇరలోకుల నాకు విశ్వలతము కలుగజేయవాడు నువ్వే. నన్ను కరించిన ప్రార్థన అంగీకరించుము. నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానంగా పరిచెదరు, ఎంతకాలము యథార్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అద్భుతమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనను ఏర్పరచుకునొచ్చునకు దానికి తెలుసుకునడానికి నేను యెహోవాకు మొర్రపెట్టును గాక. ఆయన ఆలకించును. భయమునందు పాపము చేయుచున్నాడు. మీరు పడకల మీద నడుగా మీ హృదయములో దానము చేసుకొని ఉరికిండును. నీతియుక్తమైన బలులు అర్పించును యెహోవా నమ్ముకునుడి. మాకు మేలు చెప్పుచున్నాడు. పలుకువారు నెలకు యెహోవా నీ సన్నిధి మా మీద ప్రశంసించజేయును. వారి దశములను నాటికి సొంత అధికమైన సంతోషమును నా హృదయములో ఇచ్చివి. యెహోవా పండుకొని నిద్రపోదును నుండును. నువ్వే నన్ను రక్షించుముగా చేర్చున్నావు యుద్ధువు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకు మెసేజ్ ఉంటుంది. సంకల్పం. ఓటు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట ప్రార్థించుకుందాం. పరిశుద్ధ యేసయ్య, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసయ్య, నాకు సహాయం దయచేయండి. నేను ఇలా చెప్పబోతున్నాను, నాకైతే తెలియదు యేసయ్య. నేనైతే నీ మీద భారం వేసి ఉంచాను యేసయ్య. నేను ఇప్పుడు చెప్పేది ప్రతి ఒక్కరి లోపల ఫలించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని వేడుకొంచున్నాను యేసయ్య. నాకు చాలా భయంగా ఉంది యేసయ్య. మీరు నాకు తోడు నీడుగా ఉంటారని, ఈ కార్యక్రమం అంతటా తోడు నీడుగా ఉంటామని వేడుకొంచు. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి. ఉపవాస ప్రార్థన అనగా ఏంటంటే మనము ఫుడ్ని, డ్రింక్స్ని అన్ని అవాయిడ్ చేసుకొని ఉండటం మనకు తెలిసిన ఉపవాసన ప్రార్థన అది. కానీ అది కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం
5-8 వరకు ఏముందని అంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండకూడదు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధులు ఊళ్ళల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారు తమ ఫలము పొంది ఉన్నవారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అంటే మనము ఉపవాస ప్రార్థనలు, ఫాస్టింగ్ ఉండటం ఎలా చేస్తామంటే, జస్ట్ మనం ఎట్లా అంటే ఆ తినకుండా ఉంటాము అంతే. మనం వాటర్ తీసుకుంటాము, కాకపోతే ఫుడ్ అవాయిడ్ చేస్తాము. అట్లా చేసి మన వర్క్ లో మనం బిజీ అయిపోయి, ఇంకా లైక్ మనం ఏదైతే మన యాజ్ యూజువల్ డే ఎలా అయితే ఉంటుందో మనం అలా కంటిన్యూ అవుతూ ఉంటాం. కానీ అది కాదు. మనము ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎలా చేయాలి, ఫాస్టింగ్ అయితే ఎలా ఉండాలి అనేది ఏంటంటే, పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకొని ఫ్రెష్గా, అంటే మనం ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా ఈవెంట్ ఉందంటే మనం ఎంతైతే మంచిగా ఉంటామో, ఆ ఎప్పుడు ఉండనంత హుషారుగా మంచిగా ఎట్లయితే ఉంటామో, అంటే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఒక ప్రెషర్ తో అబ్బా నేను ఈరోజు ఫాస్టింగ్ ఉండాలి అనేది కాకుండా, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉండాలి, మనం ఏ ఈవెంట్ అటెండ్ అవ్వాలంటే ఎంత ఉత్సాహంతో ఉంటామో, మనము ఫాస్టింగ్ ఉండాలంటే కూడా మనం అంతే ఉత్సాహంతో ఉండాలి. ఆ రోజు అబ్బో నేను ఫుడ్ తినలేదు అని, వాటర్ తాగలేదు, కూల్ డ్రింక్ తీసుకోలేదు, ఏది తీసుకోలేదు, నేనేం తినకుండా అనే ఒక డైనమాలో ఉండడం కాకుండా, నేను ఈరోజు ప్రార్థన ఇంత చేయాలి, ఇంత చదవాలి, ఇంత బైబిల్ వాక్యం చదవాలి, నేను ఇంకొకరికి బోధించాలి, మన టైం ఏదైతే ఉందో మనం ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నామో, మనం ఫాస్టింగ్ అయితే ఉంటున్నామో, మన టైం అంతా దేవుడికి ఇవ్వాలి. మన వర్క్ లో బిజీ అయ్యి మనము అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉండడం కాదు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యం చూచి నీ తండ్రి వార్తలు 6వ అధ్యాయము 5 నుండి 8 వరకు అది చెప్పింది అనమాట. అయితే మనము ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే, ఆ ఇంకొకరికి తెలియకూడదు. అంటే లైక్ ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఉంటున్నా అంటే ఇంకొకరికి చెప్పడం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. వాళ్ళు ఎట్లా అంటే అబ్బో ఈమె ఫాస్టింగ్ ఉందా అనేసి ఒకలాంటి, వాళ్ళ అన్యులు కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. సో మనకు తెలుసు, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫాస్టింగ్ అంటేనే సీక్రెట్ గా ప్రార్థన చేసుకోవాలి, సీక్రెట్ గా బైబిల్ చదవాలి. మన ఈ ఏమంటారు, మన బైబిల్ని మన ఆహారం, మన ప్రార్థనే మన దాహం. అట్లా ఫీల్ అయ్యి మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనకు ఆకలి ఉండదు, మనము దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. మనము ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు కాలేజ్ ఉంది, సో మనం ఫాస్టింగ్ ఉంటున్నాం, మార్నింగ్ ప్రేయర్ చేసుకొని వెళ్తాము, వస్తాము, ఇంకా కాలేజ్కి వెళ్తుంటాము, ఇంకా మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం, అది వ్యర్థమైనదే అవుతుంది ఉపవాసం. సో మనము వీక్లీ వన్స్ కాబట్టి, మనం వీక్లీ వన్స్ అయినా సరే మనం ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాలి. అట్లా ఉంటేనే మళ్ళీ అది కాకుండా ఇంకా అది మనకున్న టైం, మనము ఫాస్టింగ్ ఉన్న టైం ని దేవుడికి ఇచ్చినట్టయితే అది ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది మనకు. ఇంకొకటి, స్ట్రెస్ఫుల్ గా చేయకూడదు, డోంట్ బి ఇంటిమేటెడ్. ఇంకా ప్రిపేర్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ, నాట్ టు బి డౌట్ఫుల్, ఇట్ హ్యాస్ టు బి ఫెయిత్ఫుల్. అండ్ మనం మోస్ట్లీ ఫాస్టింగ్ అంటేనే చాలా మంది బర్డెన్ గా ఫీల్ అవుతారు, అయ్యో ఫాస్టింగ్ ఉండాలా, చెయ్యాలా, లైక్ మనం సెల్ఫిష్ గా ఆలోచిస్తాం, అయ్యో నా గురించి నేను ఆకలితో ఉండాలా ఈ రోజంతా, ఇంకా నెక్స్ట్ కళ్ళు తిరుగుతాయేమో, హెడేక్ వస్తుందేమో, మనకు చాలా రీజన్స్ ఉంటాయి. కానీ అది కాదు, మనం ఫాస్టింగ్ ఒక ఏదైనా చేయాలంటే మనం ఎంత ఎంతజియాస్టిక్ ఉంటామో, ఫాస్టింగ్ ఉండాలన్నా కూడా మనం అంతే ఎంతజియాజం చూపించాలి. ఇంకొకటి, డోంట్ బీ లైక్ హిపోక్రైట్స్. అర్థమైంది అనుకుంటా, హిపోక్రైట్స్ అంటే వేషధారుల వల్లే మనం ఉండకూడదు. నో రెప్యుటేషన్,
చిన్ని వాయిస్ రావట్లేదు. అన్న సిమ్మి లెఫ్ట్ అయింది ఇప్పుడేనా? రేపు స్టార్ట్ చేసుకున్నాము. మళ్ళీ జాయిన్ అవుతుంది జస్ట్ మినిట్. ఓకే. దావీదు తన వారి కోసం ఉపవాసం చేశారు. కీర్తనలు 35:11-14 మనకు క్లియర్ గా ఉంది. అక్కడ దావీదు తన పగవారి కోసం ఉపవాస ప్రార్థనలు ఎన్ని చేశారు, అదేంటి అనేది. మనం ఇంకొకరికి హెల్ప్ చేయాలి, ఇంకా మన టైం ఏదైతే ఉందో అది మొత్తం మనము దేవుడికి కేటాయించాలి. ఇంకొకటి మత్తయి సువార్త 6:16 చూసుకున్నట్టయితే, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడలేనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మనము ఉపవాసం చేసేది ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు అని మనకు ఇక్కడ చెప్పిరనమాట. ఇంకొకటి మత్తయి సువార్త 6:18 చూసుకున్నట్టయితే, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పారు. మనము రహస్యముగా ప్రేయర్ చేసినప్పుడు మన దేవుడు మనల్ని రహస్యమందు చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడు అనమాట. ఇంకొకటి, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ యాభూములో ఉంచెదనని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు ప్రతిఫలము ఎలా ఉండబోతుంది అనేది మనకు యెషయా 58:14 ఇచ్చిందనమాట. ఏమని అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎలా చేయాలో చూసినాం కదా, అవన్నీ మనం ఫాలో అయినట్లయితే దేశంలో ఉన్నటువంటి అందరికంటే ఉన్నత స్థానంలో మనల్ని ఉంచుతాడనమాట. ఇంకొకటి, ఇది దేవుడి వాక్కు, మనం ఇలానే చేయాలి. మీరు నానా విధములైన శోధములలో ఉన్నప్పుడు ఇది మహా ఆనందం అవుతుంది అనేసి యాకోబు 1:3 చెప్తున్నాడు అనమాట. మనం ఎన్ని శోధనలకు గురైతే అంత ప్రతిఫలం మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు శోధనలు ఉన్నాయి, ఇప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటా అనేది కాకుండా, నేను శోధనలు ఉన్నా లేకపోయినా ప్రార్థన చేసేది మన బాధ్యత, మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకొకటి, కొలెషియన్స్ లో 3:24 చూసుకున్నట్టయితే, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు.
మనం ఫాస్టింగ్ అంటే మనకున్న అవసరతల కోసమే మనం చేస్తామే కానీ మనలో ఒక్కరైనా సరే ఏ రోజైనా దేవుని కోసం ఫాస్టింగ్ ఉన్నారా ఫ్రెండ్స్? మేబీ ఉండకపోవచ్చు. మనము దేవుడి కోసం కూడా మనం ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఫాస్టింగ్ లో ఉండి ఎన్నో యుద్ధాలైనాయి. ఇంకా మన కోసం దేవుడు సిల్వలో రక్తం కార్చినప్పుడు మనము ఒక్క రోజు ఉండలేకపోతున్నామా ఫాస్టింగ్? ఒకసారి మీరే ఆలోచించండి. మనమైతే దేవుడి కోసం ఫాస్టింగ్ ఉండాలి. మన అవసరాలు ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటే మనం వాటి కోసం ఉంటూనే ఉంటాం. కాకపోతే మనం ఏ రోజైనా దేవుడికి సమయం ఇచ్చి దేవుడి కోసం మనం ఎప్పుడైనా సరే ఒక్కరోజు ఫాస్టింగ్ ఉన్నామా అని ఒకసారి మీరే క్వశ్చన్ చేసుకోండి. యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయము 7-11 చదువుకుందాం ఒకసారి. నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వల్లే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మనము అట్లా చేసినట్లయితే మనము వేకువ చుక్క వల్లే వెలిగింపబడతామంట. ఇంకా మనము స్వస్థపరుస్తామంట. ఎట్లా అంటే శీఘ్రముగా లభించును అని అంటున్నారు. ఇంకా నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకట భాగమున్న కావలి అయి ఉన్నది. దేవుడి కృప చాలా గొప్పది. ఎలా అంటే చూడండి, మనం జస్ట్ ఫాస్టింగ్ దేవుడి కొరకు ఉంటున్నాము. దేవుడు ఎలా అయితే ఉండాలి అనేది మనం అనుసరించిన ఎడల మనము వేకువ చుక్క వలె ఉదయిస్తామంట. ఇంకా మన మనకు హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండగా మనం శీఘ్రముగా ఆశీర్వదిస్తాడంట. ఇంకా ఆ దేవుని మహిమ మనతో ఎప్పుడూ ఉంటుంది. మరి సో మనం ఒక్కసారి ఫాస్టింగ్ ఎలా ఉంటే ప్రతిఫలం వస్తుంది అనేది చూసుకున్నాము. ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది చూసుకున్నాము. ఇంకా మనం ఫాస్టింగ్ లో ఎలా అంటే ఇప్పుడు మనం వర్క్ టెన్షన్స్ ఉంటాయి, అది ఇది ఏదో ఒకటి అట్లా. ఇంకా ఫాస్టింగ్ ఉన్నప్పుడు మెయిన్ గా కోప్పడకూడదంట. మనకు ఇక్కడ బైబిల్లో రాసి ఉంది. ఇంకా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండకూడదు. ఇంకా మొత్తం ఎట్లా అంటే మనస్ఫూర్తిగా దేవుడి కోసం ప్రార్థించడం అంటే చాలా హ్యాపీగా ఉండాలి. ఇంకా ఏదో మాకు కోల్పోయినాం, నేను ఫుడ్ తీసుకోలేదు అన్న ఇంటెన్షన్ తో మనం ఉండకూడదంట. ఇంకొకటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు డే టు డే లైఫ్ లో చూసుకుంటున్నట్లయితే మాక్సిమం అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకు వినిపిస్తా ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ లోకాశలకు పడిపోకుండగా మనమేందో మనం చూసుకొని మనము ఇంకొకరికి బోధించే విధంగా ఉండాలని బైబిల్లో మనకు రాసి పెట్టింది. మనం కూడా అదే చేయాలి. నెగిటివ్ పీపుల్ కి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సాతాను రెండు విధాలుగా ఉంటుందంట. ఒకటి మంచి సాతాను, ఒక చెడ్డ సాతాను. మంచి సాతాను ఏం చేస్తుందంట అంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, సరే ఇదొక్కటి తాగితే ఏం ఫీల్ అవ్వట్లేదు దేవుడు, ఇదొక్కటి అని అది మనల్ని చేపిస్తుందంట. ఇంకా చెడ్డ సాతాను లేదు, అసలు నువ్వు ఫాస్టింగ్ చేసినా నీకు ఉపయోగపడదు, అది దానిని చెడ్డ సాతాను చేస్తుందంట. మంచి సాతాను ఇదొక్కటి తింటే ఏం అవ్వదులే, ఏం ఫీల్ అవ్వట్లే దేవుడు అనేసి మంచి సాతాను మనకి ఇట్లా ఏదో ఒక విధంగా మనల్ని సాతాను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. సో మనం డిస్టర్బ్ అవ్వకుండా మనం ఫోకస్డ్ గా ఫాస్టింగ్ ఉన్నామంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది. మాక్సిమం మనకి ఎంత టైం ఉంటే అంత టైం మనం దేవుడికి కేటాయించినట్లయితే అది చాలా అంటే చాలా ప్రతిఫలం ఇస్తుంది. Prepare yourself spiritually, not to be doubtful, has to be faithful. And do fast unto God. Don't fast appear to unto a man. మనము ఎలా అంటే మనం ఫాస్టింగ్ ఉంటున్నట్టు ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. మనం
ఎంత రహస్యమందు చేసుకుంటే మనకు అంత ప్రతిఫలము దేవుడు అంతే రహస్యమందు మనకు కలుగజేస్తాడు. సో ఎప్పుడు మనం షోఅప్స్ చేసుకోవడమే కానీ ఫాస్టింగ్ ఉంటున్నా అది ఇది అనేసి అవన్నీ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా పీస్ఫుల్ గా చేయాలంట. నేను ఇందాక అన్నా కదా, ఎంత ఎంతూజియాస్టిక్ గా చేస్తే మనకు అంతే విధంగా ప్రతిఫలము దేవుడు ఇస్తాడు మనకు. ఇంకొకటి ఏంటంటే మనం ఆ బైబిల్ జస్ట్ పైన పైన ఫాస్ట్ గా చదువుకుంటూ పోతాము, ఫాస్ట్ గా ప్రేయర్ చేసుకుంటూ పోతాము. అప్పుడు మనము ఏం ప్రేయర్ చేస్తున్నామో మనకే తెలియకుండా అయిపోతుంది. సో కొంచెం ఫోకస్డ్ గా బైబిల్ చదవండి, దానిలో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోండి. ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్ కూడా అంతే ఫోకస్డ్ గా చేసిరంటే మీరు ఇప్పుడు ఏదైతే బైబిల్ చదివిరో మీరు అదే పాటించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీ బిహేవియర్ లో కానీ మీరు చేసే ఆ అంటే డే టు డే లైఫ్ లో ఉండే వర్కే కానీ, బిజినెసే కానీ, థింకింగే కానీ, మీ థాట్సే కానీ అన్ని నెగిటివ్ గా కాకుండా కొంచెం పాజిటివ్ వేలో వెళ్ళినామంటే మనకు ప్రతిదీ పాజిటివ్ గానే దేవుడు చూపిస్తాడు. ఇంకా ఆ ఇంకొకటి ఏంటంటే లోకాశలకు చాలా దూరంగా ఉంటే మనకు అంత బెస్ట్ అన్నమాట. ఇంకొకటి మనం మనం ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఎట్లా అంటే ఈ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నా, నేను బైబిల్ చదివినా, నేను ప్రార్థన చేసిన అనేది ఒక సాటిస్ఫాక్షన్. అంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. సో ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఉండాలి. మనము యూత్ ఇంకా మనమే ఇంకా అందరి ముందుండి చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సో మనమే అందరిని మోటివేట్ చేయాలి. అందరితో ఫాస్టింగ్ లైక్ మనము ఇప్పుడు కొంతమంది హెల్త్ బాగాలేకుండా ఉంటారు, వాళ్ళు ఫాస్టింగ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి. వాళ్ళు ఫాస్టింగ్ ఉండకపోయినా వాళ్ళు తమ టైం అంతా దేవుడికి కేటాయించినట్టయితే అది కూడా ఒక విధమైన ఫాస్టింగ్ అని దేవుడు మనకు సెలవిచ్చిందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థం అయింది అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంకల్ప ఫర్ దిస్ మెసేజ్. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది, సంకీర్తన. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్ చేసుకుందాం. ప్రేమమయుడ, కృపమయుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన యేసయ్య. ఈ రోజు చర్చికి వెళ్ళే భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకే మీకు వందనాలు. ఈ రోజు మళ్ళీ ఈ యూత్ మీటింగ్ లో మళ్ళీ మా అందరికి అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు దేవాస్య. ఈ రోజు యూత్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదాలు వాళ్ళ మీద కుమ్మరించండి దేవాస్య. ప్రేయర్ చేసిన చక్రవర్తికి, మా బిందుకి, పాటలు పాడి స్థుతించిన విక్టోరియాకి, బైబిల్ చదివిన సాగర్ కి, అతి ముఖ్యంగా మెసేజ్ చెప్పి వాక్యాన్ని చెప్పుటకు ప్రయత్నం చేసిన సంకల్పకి మీకు వందనాలు దేవాస్య. ఆ బిడ్డ భయంతోనూ వాక్యం చెప్పడానికి ట్రై చేసింది. ఇంకను ఆమె ఎక్కువ మీ వాక్యం చెప్పుటకు ఆ పాపకు సహాయం దయచేయండి దేవాస్య. మా అందరిని కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. అన్నిటిలోనూ మీ మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. మా చదువులోనూ మాకు తోడుగా ఉండండి దేవాస్య. మాకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఇకను మాలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేయండి. మా ప్రతి చూపు, మాట, నడక మీ దృష్టికి యోగ్యంగా ఉండటకు మా పాపాలను మీ రక్తంతో కడగండి దేవాస్య. మరలా పాపాలు చేయకుండా పరిశుద్ధ సహాయాన్ని మాకు దయచేయండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి దేవాస్య. ఆదివారమే కాకుండా దేవాస్య, ఆ ప్రతిదినము మీ వాక్యదానం చేయుటకు మాకు అందరికి ప్రేరణ ఇవ్వండి. మీ చిత్తానికి లోబడేటట్లుగా మాకు సహాయం దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. మేము చేసే ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. అందరికీ మీ నామం మాకు ఎప్పుడు ఉండేలాగా సహాయం దయచేయమని కోరుకుంటూ మీ నామం పెట్టుకుంటున్నాం. ఆమె థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంకీర్తన. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఉంది, అన్నీ మన అనౌన్స్మెంట్ చేస్తున్నాం. So good evening everyone. So
అటెండ్ అయినందుకు థ్యాంక్స్ ఫర్ దట్. సో అండ్ ఇప్పుడు యాజ్ హిమబిందు ప్రేర్ చేసినట్టు ఇంటర్ ఎగ్జామ్స్ మన దాంట్లో చాలామంది రాస్తున్నారు. సో మీ ప్రేయర్స్లో కూడా వాళ్ళని రిమైండ్ చేసుకోండి. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, సో ఈ మంత్ మనం కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు డూ దట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో మనము మ్యాక్స్గా 6 వరకు అందరు మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 5:55 నుంచి మీట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో క్విక్గా జాయిన్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఏంటి అంటే ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లస్ అందరూ బిజీగా ఉన్నారు ఈ టైంలో. కాబట్టి అందరు ఫ్రీ కావడానికి ఇంకొక 1 వీక్ ఈజీగా టైం పడుతుంది. సో మార్చ్ 3rd వీక్ ఆర్ 4th వీక్ అందరు ఫ్రీ అయిపోతారు. సో అప్పటి వరకు చాలా తక్కువ మందిమే అటెండ్ అవుతాం ప్రేయర్. కాబట్టి ఎవరికి ఏది ఇచ్చినా కాదనకుండా అందరు తీసుకోండి. ప్రేయర్ ఇచ్చినా కానీ, బైబిల్ రీడింగ్ ఇచ్చినా కానీ, ఇన్ కేసు బైబిల్ రీడింగ్ విషయంలో లేదంటే ప్రేయర్ విషయంలో ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే ముందే చెప్పండి, ఓకేనా? డోంట్ ఫీల్ షై. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఇందాక సిమ్మి చెప్పినట్టుగా ఇంథూజియాజం, నీకు ఎంత జిజ్ఞాస, నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత మంచిగా దేవుని సన్నిధిలో మనము ఎక్కువ హెచ్చింపబడతాము. సో కాబట్టి ఎక్స్క్యూజెస్ వెతుక్కోకుండా నెక్స్ట్ టైం నుంచి ఎవరు ఏది ఇచ్చినా, ఇప్పుడు కొంతమందిమే అటెండ్ అవుతాం కాబట్టి కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి ప్రతి దాంట్లో, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మిటి ఓటు. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. నవీన ప్లీజ్. ప్రేయర్ చేసుకుందాం మనం అందరం కళ్ళు మూసుకుంటే. మహాపరిశుద్ధునికి స్తుతులు స్తోత్రాలుగా గడిచిన కాలం అంతా కూడా దేవ మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడిన దేవ మేమందరం కూడా కూడుకొని బైబిల్ స్టడీ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు దేవ మాకు యవనస్తులందరినీ కూడా మమ్మల్ని దీవించమని అడుగుచున్నాను దేవ. వాక్యం చెప్పిన సంకల్పాన్ని కూడా దీవించమని అడుగుచున్నాను తండ్రి. తను మాకు నాణ్యమైన వాక్యం మాకు చెప్పింది దేవ. మేము యవ్వనలమైన మేము ఉపవాసం ఉండి ఇంట్లో మేము ఎలా బ్రతకాలో మాకు ఒక మంచి మాటలో చెప్పింది. ఆ బిడ్డను కూడా నువ్వే దీవించమని అడుగుచున్నాను దేవా. నీ కొరకు జీవిస్తున్న తనను కూడా దేవ నువ్వు జీవితంలో హెచ్చించుకొని అడుగుచున్నాను దేవా. అలాగే దేవ యొక్క బైబిల్ స్టడీ లాంటి నేను వాళ్ళందరినీ కూడా నువ్వే దీవించమని అడుగుచున్నాను దేవా. నీకు నచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దుమని అడుగుతున్నాను తండ్రి. అలాగే దేవ మాకు సంఘాన్ని కూడా నువ్వే దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు దగ్గరగా మాకు సంఘస్థలం అందరం కూడా, ముఖ్యంగా మేము యవ్వనలం కూడా నీకు దగ్గరగా నీకు దగ్గరికి మేము చేరుటకు మాకు సహాయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము పరలోక ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీ మనం క్లోజ్ చేసుకుందాం. నవీన్ నువ్వు లీడ్ చేయ. నవీన్ మైక్ ఆన్ పెట్టుకుని నువ్వు చెప్పు, మేము బ్యాక్గ్రౌండ్ లో చెప్తాం, ఓకేనా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం ఎలాగైతే పరలోకమందు నెరవేరుతుందో భూమి యందు కూడా నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం మాకు దయచేయము. మా రుస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము. మమ్మల్ని శోధన నుంచి, ఏకాదశి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thanks for joining everyone. So good night. Bye. Praise God friends. Good night.